రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను మిల్లర్స్ను ఆదేశించారు. మిల్లర్లకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, రైతులను మాత్రం ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. నల్గొండ పర్యటనకు వచ్చిన మంత్రి కనగల్ మండలం జి చెన్నారం, కనగల్, జి ఎడవల్లి, కురంపల్లి గ్రామాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఆరుగాలం పండించిన పంటలను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 1,92,00,000 రూపాయలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యంతో పాటు నాణ్యమైన మందులు పంపిణీ చేయాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చిన వెంటనే తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. రా రైసు, బాయిల్ రైసు కొన్ని ఇష్యూలు ఉన్నా కానీ అది కూడా త్వరలోనే పరిష్కారం అయ్యి రైతులకు కూడా హామీ ఇస్తున్నాం. మీరు ధర్నాలని అన్ని చేసే అవసరం లేదు. 115 ఐకేపీ సెంటర్లు, నకరికల్లు, మిర్యాలు కూడా అంతటా ఓపెన్ అయినాయి. మిల్లర్స్ ఒక్కటే చెప్తున్నాం, గతంలో వర్షాలు వచ్చినాయి కాబట్టి మీరు మాయిచర్ లేదని అదని ఇదని చెప్పి మీరు మొలకలు ఎత్తినాయని చెప్పింటే అది ఈసారి మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తీసుకోవాలని మీకు స్టేట్ గవర్నమెంట్ తరఫున మినిస్టర్గా, ఇక్కడ ఎమ్మెల్యేగా మీకు చెప్తున్నా. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కారం చేసే బాధ్యత మాది. మీరు మాత్రం రైతులను ఇబ్బంది పట్టదు. నేను కూడా రోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం రోజుకు 10 సార్లు మానిటర్ చేస్తూనే ఉంటాను. లారీలు కావాలన్నా నాకు చేయండి ఫోన్, కలెక్టర్ గారికి చెప్పండి, ఎమ్మడే లారీలు వస్తాయి. ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని, పేమెంట్ కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి మరొకసారి రైతులందరికీ తెలియజేస్తాం.